నామంలో అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మాతో మాట్లాడండి, కృప చూపండి. మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతించడం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుండి ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. దేవుని వాక్య భాగాన్ని మనం చూద్దాం. 48వ అధ్యాయం 11వ వచనం ఒకసారి 48, 10, 11 వచనాలు చదువుదాం. 48 ఇక్కడ రాయబడిన మాట 48వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక. మరొకసారి చదువుతున్నాను. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక అని రాయబడింది. దేవుడి లేఖన భాగంలో ఉన్న మాటలు మనకు అర్థమయ్యేలా చేయను గాక. వీళ్ళారా, దేవుని వాక్య భాగంలో ఇక రాయబడిన మాట శాపగ్రస్తుడు అనే మాట రాయబడింది. ఎప్పుడు శాపగ్రస్తుడు అవుతాడంటే దేవుని కార్యాలను అశ్రద్ధ చేసినప్పుడు. అశ్రద్ధ చేసినప్పుడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. శాపగ్రస్తుడు అంటే శిక్షార్హుడు అవుతాడని అర్థం. అందుకనే ఇవి రెండు మనం ఒకసారి చూసుకుంటే అశ్రద్ధ ప్లస్ నిర్లక్ష్యం, ఇవి మనలో ఉంటే నిర్లక్ష్యం. ఇప్పుడు అశ్రద్ధ అనే మాటను మనం పర్యాయ పదంలో వాడితే, ఒకవేళ దాన్ని బాగా మనం వాడుక భాషలో మాట్లాడితే నిర్లక్ష్యం. దేవుని కార్యాలను మనం నిర్లక్ష్యం చేస్తే శాపగ్రస్తులు అవుతామని వాక్యం సెలవిస్తుంది. దేవుని స్తుతించే విషయంలోనైనా, ప్రార్థించే విషయంలోనైనా, కీర్తించే విషయంలోనైనా, ఆరాధించే విషయంలోనైనా, వాక్యం వినుట విషయంలోనైనా, చెప్పుట విషయంలోనైనా, ఏ విషయంలోనైనా మనం అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తం అవుతామని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, ఒకవేళ రక్షణ పొందే విషయంలో కూడా దేవుడు ఒకవేళ నిన్ను పిలిచి రక్షణ పొందమని దేవుడు నిన్ను హెచ్చరిస్తే కూడా దాన్ని నువ్వు త్వరగా పొందుకోకపోతే అది యెహోవా కార్యం కనుక ఆ కార్యం నిర్లక్ష్యం చేస్తూ శాపగ్రస్తురాలు అవుతావు అని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఒకవేళ ఏ పని పాట లేకపోయినా కనీసం మనం దేవుని స్తుతించకుండా ఊరికనే స్వామరులుగా ఉంటే శాపగ్రస్తులు అవుతారని వాక్యం సెలవుస్తుంది. పనులు ఉన్నప్పటికీ పనులు పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు ఉన్నారు. అందుకనే దేవుని స్తుతించి ఏం కావాలని అంటే దీవెనలు పొందేవారు కావాలి. దేవుని స్తుతించి దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందేవారు ఉండాలి. అశ్రద్ధ చేసి శాపగ్రస్తులమై ఉండకూడదు. మొదటిది ఏంటంటే యెహోవా కార్యమును అశ్రద్ధ చేస్తే శాపగ్రస్తులు అవుతారు అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. రెండవ మాట చూద్దాం. రెండవ మాట అదే ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ రాయబడిన మాట 3వ వచనం. అదే ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడవును అన్నాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు శాపగ్రస్తుడవును అని రాయబడింది. శాపగ్రస్తులు అంట ఎవరు? దేవుని వాక్యములు, ఈ నిబంధన వాక్యములు 26 పుస్తకాల్లో ఉన్న గ్రంథపు మాటలు, దేవుని మాటలు, విలువైన మాటలు, బలమునిచ్చే మాటలు, శక్తినిచ్చే మాటలు, పరలోకానికి నడిపించే ఈ మాటలు ఒకవేళ విననొల్లనికపోతే, ఇది ఇసుక అనుకుంటే, ఈ మాటలు నాకు వద్దు అనుకుంటే, దేవుడి వాక్యం అంటుంది, ఏమంటుంది? శాపగ్రస్తుడవును అంటుంది. శాపగ్రస్తుడవుతాడంట. శాపగ్రస్తుడవును అని వాక్యం సెలవిస్తుంది. దేవుని ప్రియులారా, ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రియ సంఘస్థులారా, ఈ విషయాన్ని మనం గమనించాలి. రెండవ మాట ఏంటంటే, దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చి మందిరంలోకి వచ్చి దేవుని వాక్యం వినకుండా కబుర్లు పెట్టి ఈ రోజున ఈ చీర బాగుంది, ఆ అంగి బాగుంది, ఆ డ్రెస్ బాగుంది అని మాట్లాడుకుంటుంటారు. చాలామంది సెల్ ఫోన్లో బిజీ అయిపోతారు. అందుకే దేవుని వాక్యం అంటుంది శాపగ్రస్తులు అవుతారు, జాగ్రత్త అని హెచ్చరిస్తుంది దేవుని వాక్యం. పిల్లరా, పిల్లలతో ముచ్చట్లు పెట్టడం, దేవుని వాక్యం రక్షించేది, నిన్ను కాపాడేది, నిన్ను బ్రతికించేది. నా మాట ఇన్ని ఎడల నీవు బ్రతుకుదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
అట్లాంటి మాటని ఈరోజు దేవుని వాక్యమును, నిబంధన వాక్యములను విననొల్లక శాపం తెచ్చుకునే వారు అయిపోయినారు. ఎంతోమంది చర్చి పక్కలే ఉన్నా కూడా సంఘాలకు రారు. ఎందుకంటే పక్కలానే ఉంటారు కానీ దేవుని మందిరాలకు రారు. దేవుని మందిరాలకి అడుగు కూడా పెట్టరు. వీళ్ళరా జాగ్రత్త, శాపగ్రస్తుడు అవుతాడు, శాపగ్రస్తురాలు అవుతుందని దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. రెండవ మాట, యెహోవా మాట విననొల్లని వాడు, ఈ నిబంధన వాక్యమును విననొల్లని వాడు శాపగ్రస్తుడు అవుతాడని రెండవ మాట దేవుని వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మూడవ మాట ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదువుతాం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, 17:5. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడను. ఈ మాటలు మనం అర్థమైతే మూడవ మాట ఏంటనంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు ఏమని? మూడవ మాట ఏంటనంటే, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. దేవుని మీద ఉండాల్సిన మనస్సు ఇహ సంబంధమైన అధికారాలపైన, ఇహ సంబంధమైన కోరికలపైన, ఇహ సంబంధమైన ప్రతి చెడ్డ కార్యాల మీద, ఈ లోకానుసారమైన పనుల మీద మరి మనసు పెడితే, మనుషులపైన ఆధారపడితే, దేవుని విడిచిపెట్టి దేవుని మీద ఉండాల్సిన హృదయం పక్కకి వెళ్ళిపోతే శాపగ్రస్తుడు అవుతామని మూడో మాట దేవుడి రోజున మనకు తెలియజేస్తాం. మూడవ మాట ఏంటంటే, ఇలాగన మనకు మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, మూడవ మాట, నరులను ఆశ్రయించి యెహోవా మీదనున్న తన హృదయాన్ని తొలగించుకుంటే శాపగ్రస్తుడు అవుతూ ఉంటుంది. ఈ రోజున అది కట్టించుకోండి, మీ పిల్లలు బాగుంటారు, మీ పిల్లలు మాట వినాలంటే పలానా దగ్గరికి వెళ్ళండి, ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయినారు. జూదమా, ఇలాంటి ఇంకా చాలా చాలా రకాలు, దాన్ని అనడం రావట్లేదు. ఏంటంటే చెల్లంగితనం కానీ, తర్వాత మంత్రికుల దగ్గరికి కానీ, ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. దేవుడు చేసే కార్యాలను మరచి తన హృదయాలను తిప్పుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి రారు. దేవుని మీదనున్న హృదయాన్ని తొలగించుకుంటున్నారు. దేవుడే అని తెలుసుకొని కూడా మరలా మారిపోతున్నారు. అందుకని దేవుని వాక్యం అంటుంది, శాపగ్రస్తుడు అవుతావు, జాగ్రత్త. దేవుని మందిరం అని తెలిసినా దేవుని దగ్గరికి రావట్లేదు. అంతేకాదు, చర్చికి వచ్చే విషయంలో కూడా ఈరోజు నా స్నేహితుడు వస్తే నేను వస్తానంటారు. మనుషులను ఆశ్రయిస్తారు. ఈరోజు మా భార్య వస్తే నేను మందిరికి వస్తానంటారు. ఈరోజు మా అమ్మ వస్తే నేను మందిరికి వస్తానంటారు. నరులను ఆధారం చేసుకుంటే జాగ్రత్త అంటుంది వాక్యం. శాపగ్రస్తులు అవుతారని రాకండి. ఇలా జాగ్రత్త. ఈ శాపగ్రస్తం కాకుండా ఉండాలి అంటే మనం జాగారులై దేవునికి లోబడి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కార్యాలను శ్రద్ధతో చేసేవారు గాను, ఆయన వాక్యాన్ని శ్రద్ధతో వినేవారు గాను, ఆయన మీదున్న మన మనసు ఎప్పటికీ తిరిగిపోకుండా ఆయనతో ఉండేలాగా మనము ఆయనతో అంటు కట్టబడి జీవించాలి. అప్పుడు కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. అప్పుడు దేవునిలో మనం ఫలిస్తాం. ఒక్క మాట చెప్పాలంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? శాపగ్రస్తులమైన మన మీద ఉన్న కాడిని ఆయన ఎత్తుకొని ఆ శిలువ మీద మౌనం మీద శాపగ్రస్తుడు అయినాడు. ఎవరి కోసం తెలుసా? మన కోసం. ఆయన పరిశుద్ధుడైంది శాపగ్రస్తుడిగా మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? నా మీద ఉన్న శాపాన్ని తీసివేయడానికే. ఈరోజు మనం శాపగ్రస్తులమై ఉన్నాం. దాన్ని తీసివేయడానికి కలువరిశిలో రక్తం ఖర్చి ప్రాణం పెట్టి మరణించి మృత్యుంజయుడి 3 రోజులు తిరిగి లేచిన దేవుడు సజీవుడైన మన ప్రభు. ఆయన లోబడి జీవిస్తే ప్రతి విధమైన శాపగ్రస్తమైన దాన్ని తీసివేసి మనం పరిశుద్ధులుగా చేస్తాం. అందుకని మొదటి మాట అంటే దేవుని కార్యాలను శ్రద్ధ చేయకూడదు. రెండవది ఏంటంటే దేవుని వాక్యాన్ని శ్రద్ధతో వినాలి. మూడవది ఏంటంటే మన హృదయం తొలగించబడకూడదు, దేవుని మీదనే ఉండాలి. కాబట్టి అలాంటి క్రియల్లో మనమందరం నడవదాం. దేవుడు అటుకృపలో మనందరం నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని, మన కుటుంబాలను, మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల తండ్రి, విన్న వాక్యాన్ని మరొక దేవుని ఫలింపజేసి మేము కూడా ఎన్నోసారి తప్పిపోయిన వారు, అశ్రద్ధ చేసి నీకు దూరంగా ఉన్న వాళ్ళం తండ్రి, కీడు తెచ్చుకున్న వాళ్ళం, ఆ క్రియల నుంచి మమ్మల్ని విడిపించి శ్రద్ధతో నాయన మిమ్మల్ని అనుసరించే వారిగా ఉండడానికి సాయం చేయమని, మా హృదయాల్లో ఫలింపజేయమని, వాక్యాన్ని మీరే మహిమ పొందమని, మనుషులకు రావాల్సిన ఘనత కాదు ప్రభా తండ్రి దేవా, మీకు మేము ఘనత తెచ్చేవారికి ఉండడానికి సాయం చేయమని, మా క్రియల ద్వారా దేవా తండ్రి మీరే మహిమ పొందమని సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.